అలాంటి మనం సైన్యాన్ని ఒకటి కూడా ఏర్పాటు ఊరికి చేశారు. ఒక్కడిని ఎవరిని తల్లి ఎక్కువ మంది అక్కడ ఊరికి ఒక్కడినే. ఇప్పుడు అలాంటి సైన్యమే శ్రీరామ రాజ్యం అన్నట్టు మీరు ఒక రాజ్యాన్ని ఆ, ఏర్పాటు ఆ, చేశారా? ఆ! వినండి తల్లి, మాది కాదు తల్లి, అది అందరిదే. ధర్మం కోరుకునే వాడు అందరిది, అది మాది ఏం కాదు. మా ఇంటి పేరు రిజిస్టర్ టైటిల్ ఏం లేదు మాకేం. పర్టికులర్ మీరు కూడా ఒక రాజ్యం ఆ, శ్రీరామ రాజ్యం ఆ, మనది అనుకున్నట్టు అన్ని ఊర్లలో అయితే వెళ్ళడం అయితే ప్రతి జరిగింది కదా. ఊరిలో ఉమ్. శౌర్యం కలిగిన వాడు, శౌర్యం తేజో దుర్తిరి దాక్షం విద్య చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అని భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం క్షాత్రం కలిగిన వారి లక్షణాలు ఎలా చెప్తుందో, ఆ లక్షణాలు కలిగిన వారిని మీరు ఎంపిక చేసే బాధ్యత అర్చక పురోహితులది. ఈ పని మీరు చేస్తే ఊరికి ఒక్క సైనికుడిని, ఒక్క క్షాత్రం కలిగిన వారిని మీరు ఎంపిక చేసి, ఇతని కుటుంబ పోషణ అనేది ఎవరు చూసుకోవాలి? ఆ ఊరే చూసుకోవాలి. ఆ ఊరిలో ఉండే వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు చూసుకోవాలి ఆ క్షత్రుడి యొక్క పోషణ. ఆ రకంగా 27,000 గ్రామాల్లో, కనీసం 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఒక్క సైనికుడు, ఒక్క క్షత్రుడు సిద్ధపడినా, క్షాత్రం కలిగిన వాడు సిద్ధపడినా 27,000 మంది మనం సైన్యం అయితే, ఈ ఏమంటారు పెహల్గాం దాడిలో, లేకపోతే భయంసాలర్లో, ఇంకా లేకపోతే కాశ్మీర్ పండితులు ఊచకోత లాంటివి ఇలాంటి ఏమన్నా జరిగినా, కనీసం మన 2 రాష్ట్రాల్లో 27,000 మంది మనం ఉంటాం. మన దేవాలయాలు భూములు కాపాడుకోవచ్చు, గో సంరక్షణ చేయొచ్చు, ఆ దేవాలయాలు అన్యాక్రాంతం అయిపోయిన దేవాలయాలు తిరిగి మనం స్వాధీనం చేసుకోవచ్చు చట్టబద్ధంగా. ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 చెప్తుంది. చర్చిలు మీ అధీనంలో లేవు, మసీదులు మీ అధీనంలో లేవు, మా దేవాలయాలు మాత్రం మీ అధీనంలో ఎందుకు పెట్టుకున్నారు? ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది మీకు వర్తించదా అని ప్రశ్నించడం కోసమైనా ఒక ఫుల్ టైమర్స్ పనిచేసే వ్యవస్థగా రామరాజ్యం అవ్వాలి.